అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 40 ఏళ్ల చరిత్రలో మీరు అన్నటువంటి నాయకులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు చెప్పమనండి. 40 ఏళ్ల చరిత్రలో అంటే 40 ఏళ్ళ చరిత్ర రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉందని, అందులో పరిపాలించింది ఎంత సమయం? మనం లాస్ట్ 20 ఇయర్సే తీసుకోండి. లాస్ట్ 20 ఇయర్స్లో 5 సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎవరు మంత్రిగా లాస్ట్ 20 సంవత్సరాలు అత్యధిక శాతం పనిచేశారో ఒకసారి సమాధానం చెప్పమనండి. మాటలు మాట్లాడడానికి ఊరికే లెక్కలు చెప్పడం కాదు. అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేసినటువంటిది ఆ చెప్పినటువంటి నాయకులే. ఏ కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టినా సరే అవినీతిమయం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి మనం తీసుకొని వచ్చాం. మన వంశధార ప్రాజెక్టు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ టైంలోనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసే దశకు తీసుకొని వస్తే ఆ చేసినటువంటి ఆ మిగిలినటువంటి పనులు కూడా ఈరోజు చేయలేకపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు నీతులు వల్లించేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారనంటే ఏం చెప్పాలో అర్థం కానిటువంటి సందర్భం. అందుకనే లెక్కలు వేసేటప్పుడు ఎవరు ఎన్ని రోజులు ఇక్కడ పరిపాలించారో ఒకసారి లెక్క తీయమని వాళ్ళకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అది కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శే. మేము చెప్తున్నాం 5 సంవత్సరాల్లో మేము రిపోర్ట్ కార్డు కూడా రిలీజ్ చేయడానికి, వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టేట్ వైడ్గా వైట్ పేపర్ కాదు, గ్రామానికి కూడా ఎన్ని కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేశామనేది తెలుగుదేశం పార్టీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా ఏ ప్రాజెక్టుకి ఎన్ని నిధులు మేము కేటాయించాం, ఎంత అభివృద్ధి మేము డెవలప్ చేశాం, అలాగే ఏ ప్రాజెక్టులు శాంక్షన్ చేసి కూడా ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసి ముందుకు నడిపించాం. అన్నీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పమనండి. కేవలం ఒక్క ఇష్యూలో ఈరోజు ప్రశ్నిస్తున్న ఆంధ్ర వలస శ్రీకాకుళంకు ఉండేటటువంటి రోడ్డు విషయమే చర్చ పెట్టుకుందామా? ఆ రోజు మేము శాంక్షన్ చేయించాం 33 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటిది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 25% పనులు పూర్తి కాకపోతే మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. మొత్తం వర్కులన్నీ క్యాన్సిల్ చేసి పడేసిన తర్వాత ఎస్టిమేషన్లు పెరిగాయి. ఎస్టిమేషన్లు పెరిగిన తర్వాత మళ్ళీ టెండర్లకు వెళ్ళాలి, మళ్ళీ అన్ని కార్యక్రమాలు జరగాలి. అక్కడే డిలే చేశారు చాలా ప్రాజెక్టులు. డిలే చేయడంతో పాటు ఈరోజు పనులు పూర్తి చేయకుండా ఈరోజు ఆంధ్ర వలస నుంచి శ్రీకాకుళం రోడ్డు ముఖ్యంగా సమాధానం చెప్పమనండి. వాళ్ళకి పెద్ద విషయాల మీద వెళ్ళక్కర్లా, ఇంకా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. పిల్ల కాలువలు కూడా బాగు చేసుకోలేపారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఈ జిల్లాలో ఏ పంట పొలం దగ్గరికి వెళ్ళి ఏ రైతుకు అడిగినా సరే ఈరోజు ఏడుస్తూ చెప్తాడు రైతాంగం తాలూకా పరిస్థితి ఏ రకంగా జిల్లాలో ఉందనేది. ఈరోజు కేవలం రాజకీయంగా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నెక్స్ట్ డే పేపర్లో ఏదో ఒక కామెంట్ మాది కనబడాలని. కానీ పబ్లిక్ అనుభవిస్తున్నటువంటి కష్టాల మీద ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ జిల్లాలో ఎవ్వరు కూడా ఈరోజు వరకు స్పందించలేకపోయారు. అందరూ రాజకీయమే, అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే, అందరూ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని తిట్టడానికే ఈ మంత్రులు అందరూ కూడా. ఎందుకనంటే వాళ్ళ సిస్టమ్ కూడా అలా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పంచినప్పుడు ఏం చూస్తున్నారు? ఎవరు ఎంత గట్టిగా తిరిగితే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నారు, ప్రజలకు ఎవరు ఎంత మంచి చేశారని టికెట్లు పెట్టాలి. అందుకే నేను అన్నాను, వాళ్ళ టికెట్ల తాలూకా జాబితా చూస్తే కోర్టు కేసులు ఎవరు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చూసి పెట్టుకోవాలి. A1లు ఎవరున్నారు, A2లు ఎవరున్నారు, స్పెషల్గా ఎదుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో బెస్ట్ క్రిమినల్స్, బెస్ట్ భూ కబ్జాదారులు, బెస్ట్ అవినీతి పరులు, ఇసుక మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు, మందు మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఎత్తికి వడబోసి మరి 175 మంది అభ్యర్థులను ఈరోజు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. లిస్టు తీయండి, లిస్టు తీసి ఎవరి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీస్తే ఆ లిస్ట్ అంతా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మా మీద వేలు చూపించే ముందు వాళ్ళ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా జిల్లాలో ముఖ్యంగా ఉండేవాళ్ళు
అందరూ కూడా వాళ్ళ పరిస్థితి ముందుగా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.